अथ पञ्चदशोऽध्यायः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलम् अधः शाखम् अश्वत्थम् प्रावुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। పురుషోత్తముడు ఇట్లా పలికెను, వేళ్ళు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేదవిత్తులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కాదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగిన వాడే వేదములను నెరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణప్రవృద్ధాః విషయప్రవాలాః అధశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ వృక్ష శాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగుళ్లే